మీరు అభిమానించే ఆదరించే DJ9 తెలుగు న్యూస్కి స్వాగతం. మరిన్ని వార్త విశేషాలు అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు. జై భీమ్ చెప్పండి ఒకసారైనా అది వినిపించండి. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఉన్నా మారిందంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తి. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే ఈరోజు దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతూ ఎక్కడో 14వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 4వ స్థానానికి ఈరోజు ఆర్థికంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారంటే అది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ స్ఫూర్తి. ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఎన్నో మతాలున్నా, ఎన్నో కులాలున్నా, ఎన్ని వర్ణాలున్నా ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఈనాడు ప్రపంచ దేశాలకు దిక్సూచిగా మన రాజ్యాంగం నిలుస్తున్నదంటే ఆ ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది. ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగ రచయితగా ఎదగడం అనేది భారతదేశానికి చాలా గర్వకారణం. అలాగే ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించిన 5 ప్రాంతాలను పంచతీర్థ పేరుతో అభివృద్ధి చేయడం జరిగింది. వారి జన్మస్థలం, వారు ముంబైలో చదువుకున్న స్థలం, ఆ తర్వాత వాళ్ళు ఢిల్లీలో వారు నివాసం ఉన్న స్థలం, లండన్లో వారు చదువుకున్న లా అభ్యసించిన స్థలాన్ని కూడా భారత ప్రభుత్వం కొనుగోలు చేసి పంచతీర్థ పేరుతో ఈరోజు అభివృద్ధి చేసి ఈ భారతదేశానికి రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఘన నివాళులు అర్పించే విధంగా శాశ్వతంగా అక్కడ నిర్మాణాలు చేసి వారి యొక్క స్ఫూర్తి తరతరాలకు ఉండే విధంగా చేసిన ఘనత కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారికి. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. అటు బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, సమానత్వం సాధించడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక సంస్కరణలు ఈరోజు భారతదేశంలో తీసుకువచ్చి దేశంలోని అత్యున్నతమైన స్థానంలో అయిన రాష్ట్రపతి పదవిలో ఒక దళిత వ్యక్తిని రామ్నాథ్ కోవింద్ను ప్రతిష్ఠించడం కావచ్చు, అటు తర్వాత ఇప్పుడు ఒక ఎస్టీ వర్గానికి సంబంధించిన మహిళ ద్రౌపది ముర్ముని తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో ఏ స్ఫూర్తితో అయితే అన్ని వర్గాలు, అన్ని కులాలకు అందరికీ సమాన హక్కులు జరగాలని ఆశించారో ఆ ఆశయాలు ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నెరవేరుతున్నాయి. ఈ సందర్భంగా 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ఘన నివాళులు అర్పిస్తున్నది. జై హింద్, జై భారత్.